సో డబుల్ మార్కర్ అనేది హై రిస్క్ వస్తే ఏం చేయాలని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. హై, దిస్ ఇస్ డాక్టర్ లత, గైనకాలజిస్ట్ మాట్లాడుతున్నాను. డబుల్ మార్కర్ అంటే ఏంటి మీకు తెలియకపోతే కనుక పార్ట్ 1 ఒకసారి చూడండి, మన పేజ్లో ఆల్రెడీ ఉంది. సో డబుల్ మార్కర్ హై రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్యానిక్ అయిపోవద్దు, కంగారు పడి అసలు మన బేబీ సరిగా ఫామ్ అవ్వలేదు వెంటనే అబార్షన్ చేయించేసుకుందాం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్. ఇది మనకు రిస్క్ అసెస్మెంట్ మాత్రమే ఇస్తుంది. దీని తర్వాత మీరు కన్ఫర్మేటరీ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈ కన్ఫర్మేటరీ టెస్ట్ కన్నా ముందు ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన టెస్ట్ NIPT అని ఒక టెస్ట్ ఉందన్నమాట. ఇది కూడా మదర్ బ్లడ్ నుంచే చేస్తారు. బట్ ఇందులో ఏంటంటే మదర్ బ్లడ్లో ఉన్న ఫీటల్ DNA తీసి మనకి టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో అన్ని క్రోమోజోమ్స్ ని టెస్ట్ చేసి నిజంగానే బేబీ క్రోమోజోమ్లో అనామలీస్ ఉన్నాయా లేదా అనేది మనకి ఇస్తారనమాట. ఈ టెస్ట్లో ఏంటంటే అప్రాక్సిమేట్లీ మనకు 99% వరకు మనకి చెప్పగలుగుతారు బేబీకి లోపం ఉందా లేదా అన్నది. సో ఇది నెగిటివ్ వస్తే ఫర్దర్ టెస్టింగ్ ఏం అవసరం లేదు. ఒకవేళ ఇది కూడా పాజిటివ్ వస్తే దెన్ మీరు కన్ఫర్మేటరీ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి రెండు ఏంటంటే బేబీకి సూది వేయాల్సి వస్తుంది, అంటే కడుపులో ఉమ్మనీరు తీయడం కానీ ప్లేసెంటల్ టిష్యూ తీయడం కానీ చేస్తారు. వీటిని ఆమ్నియోసెంటిసిస్ అని, కొరియానిక్ విలిస్ శాంప్లింగ్ అని అంటారు అనమాట. సో ఇవి చేయించుకునే ముందు ఖచ్చితంగా మీరు NIPT చేయించుకోండి. అది పాజిటివ్ వస్తేనే దెన్ మీరు కన్ఫర్మేటరీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.